ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. సైబర్ నేరగాళ్ల టార్గెట్ ఒక్కటే. వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఇవేమీ వాళ్ళు చూడరు. అదను దొరికిందంటే ఎంత పెద్ద మొత్తమైనా క్షణాల్లో చక్కబెట్టేస్తారు. పెరుగుతున్న టెక్నాలజీని వాడుకుంటూ విజృంభిస్తుంటారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా తరచూ సైబర్ నేరగాళ్ల వలలో పడి మోసపోయిన ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు కూడా సైబర్ నేరగాళ్లు జలకిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తన ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి లేకపోయినా పిలిచి టికెట్ ఇచ్చారన్నారు. కానీ బీఆర్ఎస్లో లోకల్ మాజీ ఎమ్మెల్యేలు, లీడర్లు సహకరించలేదని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చామన్నారు. ఇక విషయానికి వస్తే పక్కా ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులని టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. నేతల నుంచి డబ్బులు దండుకునేందుకు పకడ్బందీగా స్కెచ్ గీశారు. కడియం శ్రీహరి కూతురు కావ్యకు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. మేం గాంధీ భవన్ నుంచి ఫోన్ చేస్తున్నాం. అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో భాగంగా మీరు 76,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మేము చెప్పిన ఈ స్కానర్కు అమౌంట్ పంపించండి అంటూ సదరు వ్యక్తులు కావ్యకు చెప్పారు. అనుమానం వచ్చిన కావ్య తండ్రి కడియం శ్రీహరికి విషయాన్ని చెప్పారు. ఫోన్ కాల్ నిజమేనా లేక మోసగల్ల పనా అని నిర్ధారించుకునేందుకు కడియం శ్రీహరి గాంధీ భవన్కు ఫోన్ చేశారు. మాకు గాంధీ భవన్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి డబ్బులు అడిగారు. అది నిజమేనా అని గాంధీ భవన్ వర్గాలను కడియం ఆరా తీశారు. అబ్బే అలాంటిదేమీ లేదని అక్కడి సిబ్బంది క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పనే అని కడియం శ్రీహరి నిర్ధారణకు వచ్చారు. సైబర్ నేరగాళ్లు ఎంపీ అభ్యర్థుల వివరాలని కూడా గాంధీ భవన్ నుంచి సేకరించినట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.